హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని పోమ్ ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఆయన రాసినటువంటి ఈ ఎమోషనల్ పోమ్ని ఈరోజు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్, నాకు మా అమ్మ గుర్తు రావట్లేదు అని చెప్పి. సో చిన్నప్పుడే తన మదర్ని కోల్పోయి ఉంటారనమాట. సో తన గుర్తులు తన మదిలో క్లారిటీగా ఉండవు. సో కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం గుర్తొస్తాయి. సో ఏంటవి, ఎందుకు తన మదర్ గుర్తు రావట్లేదు, ఎప్పుడు గుర్తొస్తుంది, సో ఇవి ఈ పోమ్లో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్ ఓన్లీ సమ్టైమ్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మై ప్లే ఎ ట్యూన్ సీమ్స్ టు హోవర్ ఓవర్ మై ప్లేథింగ్స్ ద ట్యూన్ ఆఫ్ సమ్ సాంగ్ దట్ షీ యూస్ టు హమ్ వైల్ రాకింగ్ మై క్రేడిల్. సో ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్, ఆయన చెప్తా ఉన్నాడు ఆ పోయెట్టు. తనకు క్లియర్గా తన మదర్ గుర్తు రావట్లేదు అనమాట, తన ఫేస్. మేబీ ఎందుకంటే తను చిన్నప్పుడే తన మదర్ని కోల్పోయినట్టున్నాడు, అందుకు తన మదర్ గుర్తు రావట్లేదు పూర్తిగా. ఓన్లీ సమ్ టైమ్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మై ప్లే ఏ ట్యూన్ సీమ్స్ టు హోవర్ ఓవర్ మై ప్లే థింగ్స్. కొన్నిసార్లు మాత్రమే అనమాట. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మై ప్లే, మిడ్స్ట్ అంటే మిడిల్ అని అర్థం, మధ్యలో. సో తను ఆడుకునే టైంలో వైల్ ప్లేయింగ్ సడన్గా గుర్తొస్తుంది అనమాట, అంటే ఒక ట్యూన్ వస్తుంది. ఏ ట్యూన్ సీమ్స్ టు హోవర్ ఓవర్ మై ప్లే థింగ్స్. సో తను ఆడుకునేటప్పుడు ఒక ఫెమిలియర్ ట్యూన్ ఏదో విన్నట్టు ఒక ట్యూన్ అనమాట. తన మదర్ పాడేటువంటి లాలిపాట కావచ్చు, సో ఏదో ట్యూన్ వినిపిస్తూ ఉంటుంది అనమాట. సీమ్స్ టు హోవర్ ఓవర్ మై ప్లే థింగ్స్. హోవర్ అంటే తను ఆడుకునేటువంటి ప్లే థింగ్స్, ఈ ఆట బొమ్మల మీద గాలిలో, అంటే అది తను ఆడుకునే సమయంలో ఫ్లోటింగ్ అరౌండ్, సో అక్కడ తేలుతూ ఉన్నట్టు ఒక ట్యూన్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఏదో ఒక ఫెమిలియర్ ట్యూన్, తను ఎప్పుడో చిన్నప్పుడు విన్నటువంటి పాటలాగా మేబీ వినిపిస్తూ ఉంటుంది. ఏం పాట అంటే అది ద ట్యూన్ ఆఫ్ సమ్ సాంగ్ దట్ షీ యూస్ టు హమ్ వైల్ రాకింగ్ మై క్రేడిల్. సో తన ఉయ్యాలని, ఆ అబ్బాయిని పడుకోబెట్టి ఉయ్యాల్లో ఊపేటప్పుడు తల్లులు పాటలు పాడుతూ ఉంటారు కదా, సమ్ సాంగ్స్. సో తన మదర్ పాడేటువంటి పాట హమ్ చేస్తూ ఉంటుంది కదా, హమ్మింగ్. సో అది దానికి అంటే తను వినే ట్యూను వాళ్ళ మదర్ పాడే పాటలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళ మదర్. సో తనని ఉయ్యాలు ఊపేటప్పుడు పాడేటువంటి పాట ప్రజెంట్ గుర్తొస్తూ ఉంది, తన మదర్ అయితే గుర్తు రావట్లేదు ఇక్కడ. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్ బట్ వెన్ ఇన్ ద ఎర్లీ ఆటమ్ మార్నింగ్ ద స్మెల్ ఆఫ్ ది షివ్లీ ఫ్లవర్స్ ఫ్లోట్స్ ఇన్ ద ఎయిర్ ద సెంట్ ఆఫ్ ది మార్నింగ్ సర్వీస్ ఇన్ ద టెంపుల్ కమ్స్ టు మీ యాజ్ ద సెంట్ ఆఫ్ మై మదర్. సో మళ్ళీ చెప్తా ఉన్నాడు, ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్, నాకు మా అమ్మ గుర్తు రావట్లేదు కానీ. సో అంటే డైరెక్ట్గా గుర్తు చేసుకోలేకపోతున్నాడు కానీ. బట్ వెన్ ఇన్ ద ఎర్లీ ఆటమ్ మార్నింగ్, సో ఈ బిగినింగ్ ఆఫ్ ది ఆటమ్ సీజన్ ఉంటుంది కదా, ఎర్లీ ఆటమ్ మార్నింగ్, ఆ టైంలో ద స్మెల్ ఆఫ్ ది షివ్లీ ఫ్లవర్స్ ఫ్లోట్స్ ఇన్ ద ఎయిర్ ద సెంట్ ఆఫ్ ది మార్నింగ్ సర్వీస్ ఇన్ ద టెంపుల్ కమ్స్ టు మీ యాజ్ ద సెంట్ ఆఫ్ మై మదర్. సో పొద్దున్నే గుడిలో పూజలు చేస్తూ ఉంటారు, మార్నింగ్ సర్వీస్. ఈ షివ్లీ ఫ్లవర్స్ అనమాట. షివ్లీ ఫ్లవర్స్ అంటే తెలుగులో పారిజాతం ఫ్లవర్స్ అంటాము. సో షివ్లీ ఫ్లవర్స్ వైట్గా ఉంటాయి అన్నమాట, బెంగాల్లో కామన్గా దొరుకుతూ ఉంటాయి. సో ఈ ఫ్లవర్స్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ గాలిలో ఈ సెంట్ అంతా నిండిపోయి ఉంటుంది. సో ఆ స్మెల్, తను ఆ ప్లెజెంట్ స్మెల్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ మదర్ స్మెల్ లాగానే అనిపిస్తూ ఉంటుందంట. ఆ టెంపుల్లో వాళ్ళు పూజకు వాడేటువంటి ఆ షివ్లీ ఫ్లవర్స్ చూసినప్పుడు. సో ఆ ఫ్లవర్స్ యొక్క ఫ్రేగ్రెన్స్ ఆ టెంపుల్ ఏదైతే ఉందో వాళ్ళ మదర్ ఫ్రేగ్రెన్స్ లాగా అనిపిస్తూ ఉంది ఈ పోయెట్కి. లాస్ట్ స్టాంజా, థర్డ్ వన్. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్ ఓన్లీ వెన్ ఫ్రమ్ మై బెడ్రూమ్ విండో ఐ సెండ్ మై ఐస్ ఇన్ టు ద బ్లూ ఆఫ్ ది డిస్టెంట్ స్కై ఐ ఫీల్ దట్ ద స్టిల్నెస్ ఆఫ్ మై మదర్స్ గేజ్ ఆన్ మై ఫేస్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద స్కై. సో మళ్ళీ చెప్తా ఉన్నాడు, ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్, నాకు మా అమ్మ గుర్తు రావట్లేదు. ఓన్లీ వెన్ ఫ్రమ్ ద బెడ్రూమ్ విండో ఐ సెండ్ మై ఐస్ ఇన్ టు ద బ్లూ ఆఫ్ ది డిస్టెంట్ స్కై. సో తను బెడ్రూమ్లో పడుకొని ఉన్నప్పుడు అక్కడ నుంచి విండోలో నుంచి బయట ఉన్నటువంటి దూరంగా ఉన్న ఆ బ్లూ స్కైని చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. ఐ ఫీల్ దట్ ద స్టిల్నెస్ ఆఫ్, సో ఆ స్టిల్నెస్ అంటే కంప్లీట్ సైలెన్స్ అనమాట. ఆకాశంలో కంప్లీట్ సైలెన్స్, ఏదైతే కామ్నెస్ ఉంటుందో దాన్ని చూసినప్పుడు ఐ ఫీల్ దట్ ద స్టిల్నెస్ ఆఫ్ మై మదర్స్ గేజ్ ఆన్ మై ఫేస్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద స్కై. సో ఆ సైలెంట్గా ఉన్నటువంటి ఆ ఆకాశాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే
తన మదర్ ఆకాశంలో నుంచి ఆ గేజ్ అంటే లాంగ్ స్టడీ లుక్ అనమాట. అంటే తదేకంగా ఈ అబ్బాయినే చూస్తున్నట్టు ఆకాశంలో నుంచి వాళ్ళ అమ్మగారు ఆకాశంలో నుంచే ఈ పిల్లాడిని ప్రేమగా చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో తన చూపు మొత్తం ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద స్కై మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది తన మదర్ చూసేటువంటి చూపు. సో ఆకాశంలోంచి ఎక్కడి నుంచో నన్ను ప్రేమగా చూస్తూ ఉంది అని ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి బ్యూటిఫుల్ పోమ్ ఇది. సో మెయిన్ థింగ్ ఏంటంటే లవ్ అండ్ మెమరీస్ డు నాట్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ సీయింగ్ సమ్వన్. సో మన కళ్ళ ముందు ఉంటేనే తప్ప ఈ ప్రేమ మెమరీస్ అనేవి ఉన్నట్టు కాదు. వాళ్ళు ఫిజికల్గా లేకపోయినా కూడా వాళ్ళ యొక్క మెమరీస్ సౌండ్స్ ద్వారా, స్మెల్స్ ద్వారా, సైట్స్ అండ్ ఫీలింగ్స్ ద్వారా ఎప్పుడు మనలోనే ఉంటాయి. మనకి ఇష్టమైన వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోయినా కూడా ఈ రూపంలో మనతోనే ఉన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పడం ఉద్దేశం అనమాట. సో తల్లి ప్రేమ చిన్న పిల్లాడి తన కొడుకు లేదా కూతురు వాళ్ళ హార్ట్లో ఎప్పటికీ ఉంటుంది. సో ఫేస్ గుర్తులేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే చిన్నప్పుడు కోల్పోయినట్టున్నాడు కాబట్టి, కానీ ఆ ఫీలింగ్ ఇంకా అలానే ఉంది అని చెప్పి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.